राम जय साई राम, साई राम जय साई राम, गामुगपुरमुनु गम्यमु చేసిను, గపురమును గమ్యము చేసిను, గాముగపురమును సాయి సత్సంగాలు సాయి బాబా యొక్క భక్తి ప్రారంభమే భక్తిని ప్రచారము చేయాలని సాయి భక్తులుగా తయారు చేయాలని సాయి సైన్యంగా తయారు చేయాలని పూజ 3 సంవత్సరాల ఆశీస్సులతో
మా యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించున్నాము. దరిమిల మాకు జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్లో స్వర్గీయ వరవడి ఒక ఆశ్రమాన్ని ఎక్కడించి ఉన్నారు. ఆ ఆశ్రమాల్లో ఒక స్తూపం గుడి కట్టాలనే సంకల్పంలో ఉండగా గత డిసెంబర్లో 25వ తారీఖున డిసెంబర్ 25న యజ్ఞం చేయడం జరిగింది. జరగడం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించగా సాయి భక్తులు సరస హృదయులు శ్రీ కొప్పుల శ్రీరామూర్తి గారు మా యొక్క ఈ యొక్క స్తూపానికి ఈ స్తూపం నమూనా ఇలా ఉంటుంది. ఇదే స్తూపం ఏలూరులో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు చెల్లెలు గారు 2 ఎకరాలు ఇచ్చి ఉన్నారు. అక్కడ బాబు గారు 3,50,000 రూపాయలు ఇచ్చి ఇదే స్తూపాన్ని అక్కడ కడతారు. ఇదే నమూనా గల స్తూపాన్ని మేము జంగారెడ్డిగూడెంలో తలపెట్టాం. ఆ యొక్క కార్యక్రమానికి సాయి భక్తులైనటువంటి కొప్పుల శ్రీరామూర్తి గారు 10,140 రూపాయలు వాళ్ళు సందాగా ఇచ్చి ఉన్నారు. వారికి ఆ పరమేశ్వరుడు సర్వకాల సర్వయాస్త్రయందు కూడా బాబా యొక్క అనుగ్రహంచే బాబా యొక్క ప్రేరణచే ఈ కార్యక్రమాలు ఇస్తున్నారు కనుక ఈ యొక్క కార్యక్రమాలు మేము ప్రతి చోట కూడా సాయి భక్తులు కోరిన చోటలో కూడా మేము ఒక సత్సంగా చేస్తున్నాం. అట్లాగే మీరు ఎవరికైనా చెప్పదలిచినట్లయితే సాయి ఇంట్లో ఉన్నటువంటి మన అంబికా స్వీట్స్ వారికి కానీ రామకృష్ణ మేషారు ఇక్కడ దగ్గరలోనే వారు మా ఆశ్రమానికి సాయి కృష్ణ కాన్వెంట్ వారు జాయింట్ సెక్రటరీ గారు. అట్లాగే మాకు కానీ ముక్కుదురు గారు ఉన్నారు. అలాగే మీరు ఎవరు చెప్పినట్లే కదా శ్రీకాళ కృష్ణ గారు మా యూనిట్ ప్రెసిడెంట్. అలాగే రాముడి కృష్ణ గారు మన యూనిట్ క్యాషియర్ గారు. ఎవరికి మేము చెప్పినా మీ సత్సంగాలు మీ ఇంటికి వచ్చి మేము చేస్తాం. తర్వాత మా యొక్క ఈ స్తూప నిర్మాణ కార్యక్రమం యథేచ్ఛగా ఎదగలని కోరుకుంటూ ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొప్పుల శ్రీరామూర్తి గారికి సాయి భక్తులుగా అనుకుంటున్నాం. ఇప్పుడు మన అమూల సాంబశివరావు రచించినటువంటి షిరిడి సాయిబాబా గారి జీవ చరిత్ర పారాయణంగా సాంబశివరావు గారు రాసినటువంటి బాబా దేవామృతంలో నుంచి 2 బాబా మనం చేస్తూ ఉండేటువంటి తప్పుల్ని చేస్తూ పోతూ ఉండేవాడు. మొదట్లో ఆ సాటి ఆయనకు ఒక చిన్న తప్పు ఒకటి ఆయనలో ఉంది. ఏంటంటే అతనికి స్త్రీ వ్యామోహం ఉంది. ప్రతి మానవుడికి మనం చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యామోహం ఉంటుంది. ఆ స్త్రీ వ్యామోహంలో ఉన్నటువంటి సాటి ఒక రోజు ఏమని చెప్పాడంటే శాలకు వెళ్ళి వస్తాను అని చెప్పి బాబాతోడు చెప్పే బయలుదేరి అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఊర్లోనే ఉన్నటువంటి ఒక వేశ్య గృహానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చూసేప్పటికీ గైతలుపులు తెరిచాడు. ఎదురుగుండా బాబా కనపడ్డాడు. ఒక్కసారిగా గైతలుపులు తెరిచి మాట్లాడారు. ఆమెతో మాట్లాడాడు. ఇంకా వారిద్దరూ శయ్య గృహానికి వెళ్ళే సమయంలో ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఇతను తలుపు దోసుకుని వెళ్ళే సమయానికి ఖచ్చితంగా బాబా అక్కడ నిలబడి ఉన్నాడు. అంటే బాబా ఒక్కొక్కసారి తనంతటి తానుగా తన స్వరూపంతో మనకు కనబడి మన తప్పును మనకు తెలియజేస్తూ ఉంటాడు. లేదా వేరే రూపంలో కనబడి మనకి తప్పుని తెలియజేస్తూ ఉంటాడు. అయితే మనం గ్రహించుకుని మన తప్పును మనం సరిదిద్దుకోవడంలోనే బాబా భక్తులుగా మనం నిరూపించుకోవాల్సి ఉంటుంది. తప్పు చేయడం అనేది మానవ సహజం. ఈ అధ్యాయంలో ఈ సాఠే లాంటి మహాభక్తుడికే వ్యామోహం తప్పలేదు. ఆ వ్యామోహాన్ని పోగొట్టడానికి బాబా తనంతరంగా ప్రత్యక్షమై తన తప్పును సరిదిద్దాడు. అప్పుడు ఆ క్షణం నుంచి సాఠే అలాంటి ప్రదేశాలకు వెళ్ళగానే ఇంకే విధమైన తప్పు చేయకుండా బాబా సేవలో తన జీవితాన్ని పునీతం చేసుకున్నాడు. Om
స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మానసాయ మంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మంగళం సోమనాథాయ భద్రలోక సంరక్షకాయ నాథాయ మంగళం స్వామి సాయి సాయినాథాయ శ్రీ క్షేత్రవాసాయ నామకాభీష్టదాయ మంగళం భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమోదకాయ మంగళం స్వామి సాయినాథాయ శ్రీ క్షేత్రవాసాయ నామకాభీష్టదాయ మంగళం ప్రమాదకాయ సాధువేషాయ తే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మంగళం జయ మామకాభీష్టదాయ మంగళం జయ మామకాభీష్టదాయ మంగళం జయ మామకాభీష్టదాయ మంగళం సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సాయి పవనించే ఉయ్యాల
నిన్ననే చేతులు ప్రసాదం మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పాలండి. మా అమ్మగారు వచ్చారు ఇప్పుడే. అమ్మగారు వచ్చేసారు బాగుంటుంది. వీడియో చూపించేసి పెళ్లి చేసి పెళ్లి కూడా వచ్చిందా?